ఏపీలో ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగుతుంది. ముఖ్యంగా పలు అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని డబ్బు తేల్చబోతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈసీ అధికారులు పలుచోట్ల భారీగా నగదును పట్టుకుంటున్నారు. ఇప్పటికే 800 కోట్లకు పైగా నగదు పట్టుబడినట్లు ఈసీ లెక్కలు చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇవాళే అనంతపురం జిల్లాలో ఏకంగా 2000 కోట్లు పట్టుబడ్డాయి. అనంతపురం జిల్లా పామిడి మండల కేంద్రంలో పోలీసులు ఇవాళ వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందులో 4 భారీ కంటైనర్లను గుర్తించారు. వాటిని ఆపి తనిఖీలు చేశారు. ఇందులో కేరళ రాష్ట్రానికి చెందిన కొచ్చిన్ నుంచి తెలంగాణలోని హైదరాబాదుకు ఈ 4 కంటైనర్లు సెక్యూరిటీతో వెళ్తున్నట్లు గుర్తించారు. అలాగే ఇందులో 2000 కోట్ల నగదు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అనుమానం వచ్చే ఆధారాలు అడిగారు. వాటిని తీసుకెళ్తున్న సిబ్బంది ఎన్నికల అధికారులకు తగిన ఆధారాలు సమర్పించారు. ఈ 4 కంటైనర్లు రిజర్వ్ బ్యాంకుకు సంబంధించినవిగా వారు ఆధారాలు ఇచ్చారు. ఇవి సరిపోలడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వీటిని పోలీసులు విడుదల చేశారు. దీంతో 4 కంటైనర్లు సజావుగా వెళ్లిపోయాయి. అసలే ఎన్నికల సమయం కావడం, భారీ ఎత్తున నగదు దొరకడంతో అధికారులు తొలుత ఆందోళనకు గురయ్యారు. చివరికి ఆధారాలు ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.